ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ వలన లాభమా నష్టమా ఎంతోమంది ఆలోచిస్తున్న ఎంతోమంది డిస్కస్ చేస్తున్న విషయం అన్నమాట. ఎందుకంటే విశాఖ హక్కు మనం చూస్తున్నాం ప్రైవేట్ చేయబోతున్నది అని చెప్పని ఎన్నో కంపెనీస్ మన రెండు స్టేట్లలో కానీ భారతదేశం మొత్తంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు 225 ఉండేవి. అందులో 56 మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. మిగతా 170 మూసివేయడం జరిగింది. ఆ 50 కూడా 56 కూడా 23 మాత్రమే ప్రాఫిటబుల్గా నడుస్తున్నాయి. మిగతావి మాత్రం ప్రాఫిటబుల్ నడవట్లేదు. ఈ 225లో 10% మాత్రమే ప్రాఫిటబుల్గా నడుస్తున్నాయి. మిగతాయి ఈ ఇంకో 10% కుంటుతూ నడుస్తున్నాయి. సరిగ్గా లేదు, లాభం లేదు, నష్టాలతో నడుస్తున్నాయి. ఆ నష్టాలు ఎవరు భరిస్తున్నారంటే బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎల్ఐసి లాంటి సంస్థల నుంచి లోన్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్రభుత్వం యొక్క సహాయ సహకారం అందించడం కానీ ఇలా చేయడం వల్ల అవి నడుస్తున్నాయి అన్నమాట. ఇంచుమించు 12 లక్షల కోట్ల పెట్టుబడి ప్రభుత్వ పెట్టుబడిలో ఒక 2 లక్షల కోట్ల మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తున్నాయి. వాటి వల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మిగతా ఏదైతే 2 లక్షల కోట్ల పెట్టుబడి ఉందో వాటిలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావట్లేదు. పోను ఇంకా నష్టం జరుగుతుంది. వాళ్ళకి బాకీ ఇచ్చిన వాళ్ళకు నష్టం జరుగుతుంది. బ్యాంకులకు కానీ, ఎల్ఐసీలకు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మరి ఇంకా వేరే కార్పొరేషన్స్ ఇచ్చినా కానీ వాటికి నష్టం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. దీని నుంచి బయటపడకపోతే ఎప్పుడో ఒకసారి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ చూసాం. అప్పుడు ఏంటంటే చాలా నడవకపోయేసరికి దాన్ని ఏం చేశారు, కొద్ది రోజులు నడిపి చూసిన తర్వాత మూసేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. అదే మరి ఎన్నో కంపెనీస్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే హెచ్ఎంటీ కానీ, లేకపోతే ఆల్విన్ కానీ, ఎన్నో కంపెనీస్ మూతపడి జరిగింది. ఎందుకు జరుగుతుంది అని అంటే వాటిలో ఒక ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కానీ ఒక మేనేజ్మెంట్ గురించి శ్రద్ధ తీసుకోలేదు. వ్యాపారం చేయడం వేరు, పెట్టుబడి పెట్టడం వేరు. అంటే వ్యాపారం ఎంత పెట్టుబడి పెట్టగానే మేనేజ్మెంట్ సరిగా లేకపోతే ఆ వ్యాపారం 80% నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో జరుగుతున్నది అదే. మేనేజ్మెంట్ అనేది ప్రతిదానికి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడము, ఆలస్యం చేయడము, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్కి రావడం వల్ల ఆ నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోగా నష్టం జరిగే అవకాశం వస్తుంది. అంటే మేనేజ్మెంట్ అనేది బాధ్యతారహితంగా పైనుంచి వచ్చే ఆర్డర్స్ మాత్రం చూస్తున్నారు కానీ మనం చేయాల్సిన పని ఏంటి అనేది ఆలోచించట్లేదు. అదే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చాలామంది కూడా వ్యాపార అనుభవం లేకపోవడము, వ్యాపారానికి చేయాలనే ఆలోచన ఇది కాకపోవడము, ఎంతసేపు నేను సేఫ్గా ఉండాలని చూస్తున్నారు తప్ప ఒక బాధ్యతాయుతంగా ఒక విధమైన కమిట్మెంట్తో చేయకపోవడం వల్ల ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి పిఎస్సి ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలు భరించడం జరిగింది. మనం పివి నరసింహరావు గారి యొక్క 30 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు చూసాము. ప్రభుత్వం ఎప్పటి పరిస్థితుల్లో వ్యాపారం చేయడానికి అవసరం లేదు, అవకాశం లేదు, చేయకూడదు, వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి కానీ ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని అదే పాలసీతో ఇప్పటికి కూడా 30 సంవత్సరాలు కూడా కొన్ని రంగాలు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ మేనేజ్మెంట్కి వెళ్ళడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగ మేనేజ్మెంట్కి వెళ్ళినంత మాత్రాన పెట్టుబడి ప్రభుత్వం ఉంటుంది, మేనేజ్మెంట్ ప్రైవేట్ ఉంటుంది. అంటే దాంట్లో ఒక బాధ్యత రహితం, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ పంక్చువాలిటీ, ఇవన్నీ దాంట్లో రావడం వల్ల మనకు అవి లాభాలకు నడుస్తున్నాయి. ఇప్పుడు మేము ఇంతకుముందు చూసాం, మనము కొన్ని కంపెనీస్ నష్టాలు జరిగేవి, కొన్ని కంపెనీస్ అలాంటివన్నీ కూడా ప్రాఫిట్లకు వస్తున్నాయి. ఇప్పుడు హిందుస్థాన్ జింక్ ఒక ఎగ్జాంపుల్. ఇంతకుముందు 25 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే లాభంలో ఉంది. ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ కొద్ది కాలంలోనే అది ప్రాఫిట్లకు రావడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ అది కూడా అలాగే. మేనేజ్మెంట్ ప్రభుత్వం, పెట్టుబడి కూడా ప్రభుత్వం ఉంది, అయినా కానీ మేనేజ్మెంట్ ప్రాఫిట్లకు రావడం జరిగింది. అంటే బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ ఉంటే ప్రతి వ్యాపార సంస్థ లాభంలో జరుగుతుంది. బాధ్యత రాహిత్యమైన మేనేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల ఒక మేనేజ్మెంట్ బాధ్యత రాహిత్యం ఉన్నప్పుడు దాని కింద పనిచేసే వాళ్ళు కానీ, వర్కర్స్ కానీ అందరూ కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని పనికి పట్టించుకోకపోవడం వల్ల, బాధ్యత పట్టించుకోవడం వల్ల వేస్టేజ్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రతి వ్యాపార సంస్థకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఒక మేనేజ్మెంట్ అనేది బాధ్యతారహితంగా ఉన్నప్పుడు జరిగే నష్టాలు ఉన్నప్పుడు అలా రాకుండా ఏం చేయాలంటే మేనేజ్మెంట్ బాధ్యతగా చేయడం ఒకటి. ఇంకోటి ఒక వ్యాపార సంస్థ 3 సంవత్సరాలు నష్టం చూపిస్తే ఆ మేనేజ్మెంట్ మార్చి అదే మాదిరిగా ఆ మేనేజ్మెంట్లో ఏమైతే ఎందుకు నష్టం జరిగిందో దాని గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితేనే ప్రతి వారు మేనేజ్మెంట్తో బాధ్యతాయుతంగా ఉండి దానికి లాభాలు తెచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
ఇక దీనివల్ల ఒకటి మేనేజ్మెంట్ బాధ్యతారహిత్యం ఒకటి కారణం అనేది, దాన్ని బాగు చేసినప్పుడు మేనేజ్మెంట్ బాధ్యతాయుతంగా చేసినప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ బాధ్యతంగా ఎప్పుడు తన నష్టం తనకు అవుతుంది, ఒకవేళ ఈ ఒక నిర్ణయం తీసుకొని నాకు నష్టం జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా తప్పు చేయడు, నష్టమిచ్చే ప్రయత్నం చేయడు. కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థల మేనేజ్మెంట్లో ఏంటంటే ఒక ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళే కానీ వ్యాపారం చేయడానికి వ్యాపార ఆలోచన లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు బాధ్యులు కాదు. ప్లస్ తీసుకున్న నిర్ణయానికి కూడా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాధ్యులు కాకపోవడం వల్ల ఒక ప్రభుత్వ సంస్థ నష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మేధస్సు లాంటిది, అది ఒక బ్రెయిన్. ఆ బ్రెయిన్ సరిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, బ్రెయిన్ సరిగా లేకపోతే ఎంత అధ్వానంగా ఉంటుందని మనం చూడొచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగ ఇప్పుడు ఎప్పటికైనా కానీ అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించినప్పుడు భారతదేశ స్వాతంత్ర కొత్తలో అప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మేనేజ్మెంట్ అది కొరత ఉండేది, నాణ్యత కొరత ఉండేది, విద్యావంతుల కొరత ఉండేది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అప్పుడు మరి విద్యార్హతలు ఉన్న మేనేజ్మెంట్ నిపుణులు దొరుకుతున్నారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కంపెనీస్కు మేనేజ్మెంట్గా వర్తిస్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ సరి అయిన మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఏ సంస్థ అయినా లాభాలకు వచ్చే అవకాశం ఉంది, దాన్ని బాగుపడి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామో, అంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి జరిగే నష్టానికి ప్రభుత్వ బాధ్యత నుండి వెళ్ళిపోయి ప్రైవేట్ వాళ్ళే నష్టం తీసుకునే అవసరం ఉంటుంది. అంటే నష్ట బాధ్యత ఇప్పుడు తీసుకుని మేనేజ్మెంట్ వాళ్ళే. ఇంతవరకు ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ తరపు నుంచి మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి నష్టాన్ని ప్రభుత్వం భరించింది. కానీ ఇప్పటి నుంచి మేనేజ్మెంట్ మారినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క నష్టాన్ని ప్రభుత్వం భరించే అవసరం లేదు. కాబట్టి భవిష్యత్తులో వచ్చే నష్టాల నుండి కూడా ప్రైవేట్ సంస్థ కానీ మేనేజ్మెంట్ తీసుకున్న సంస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే దానికి మేనేజ్మెంట్ వహించడానికి పెట్టుబడి ఒక కారణము, అదే మరి మేనేజ్మెంట్ చేయడం తీసుకోవడం కూడా ఒక ఛాలెంజ్లాగా తీసుకొని మేనేజ్మెంట్ చేయడం అనేది ఒకటి కారణం. కాబట్టి భవిష్యత్తులో వచ్చే నష్టాలకు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకునే అవసరం ఉండదు. ఇంకో లాభం ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక మేనేజ్మెంట్ మారినంత మాత్రాన ఉత్పత్తి రంగ సంస్థ మూతపడుతుంది అనే అవకాశం లేదు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే మేనేజ్మెంట్ మారుతుంది కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగే ఉద్యోగస్తులు కానీ, మెషినరీ కానీ, ప్రొడక్షన్ కానీ, క్వాలిటీ కానీ ఎలాంటి మార్పు లేకుండా మంచి క్వాలిటీ, మంచి నైపుణ్యంతో, సరైన సప్లైతో అన్ని మార్కెట్ అవసరం ఉన్నట్టుగా ఉత్పత్తి చేసి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ మూతపడే అవకాశం లేదు. ఎన్నో కంపెనీలు చూసాము, మేనేజ్మెంట్ మారిన తర్వాత ప్రాఫిట్లకు వచ్చిన కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో మార్గదర్శకంగా తీసుకొని మేనేజ్మెంట్ ఉత్తమమైన మేనేజ్మెంట్, బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మారిపోయి అవి ఫ్యాక్టరీ మూతపడే అవసరం లేకుండా దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొత్త మేనేజ్మెంట్లో, కొత్త యాజమాన్యంలో మనకు మంచి అభివృద్ధి కనబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తు కూడా ఎలాంటి నష్టం జరగదు. కానీ అలా కాకుండా అలాగే ఉంచుదాము, మనం ఇలాంటి వాళ్ళతో ఇట్లా నడిపిద్దాం అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ పూర్తిగా మూసివేసే అవసరం వచ్చినప్పుడు ఉద్యోగస్తులు కానీ, దాంతో వ్యాపారం చేసిన వాళ్ళు కానీ, దానికి లోన్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఆ యొక్క సంస్థకి లోన్ ఇచ్చిన వాళ్ళు అందరి యొక్క రోడ్డు పైన వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకూడదంటే ముందు జాగ్రత్త తీసుకొని దానికి మూతపడకుండా మేనేజ్మెంట్ మార్చి దాన్ని సరి అయిన స్టెప్స్ తీసుకొని అవసరమైన డబ్బులు, ఆర్థిక సహాయం కానీ, మేనేజ్మెంట్ సహాయం కానీ, లేకపోతే మెటీరియల్ సప్లై సహాయం కానీ, రెగ్యులేటర్ సప్లై కానీ ఇవన్నీ సహాయం అందించినప్పుడు ఒకటి కొద్ది రోజులు, ఒక 4-5 సంవత్సరాలు కానీ, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా లాభాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మేనేజ్మెంట్ అనే దాన్ని ఎంత బాధ్యతయుతంగా ఉంచితే అంత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం అంటే, ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ సంస్థ అయినా కానీ కంపెనీ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి. కంపెనీ యొక్క యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి. సెబీ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న ప్రకారం నడుచుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ చేంజ్ చేయడం వేరు, పెట్టుబడి తగ్గించడం వేరు. అంటే పెట్టుబడి తగ్గించడం అనేది తన యొక్క షేర్లని తగ్గించుకుంటారు అన్నమాట. ఇప్పుడు అంతకుముందు 100% ఉన్నదాన్ని 10% తగ్గించుకోవడం, అంటే 90% చేసుకోవడం, 80% చేసుకోవడం, 70% చేసుకోవడం, ఇలా తగ్గించుకుంటే ఆ షేర్లని వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వంకు వచ్చే పెట్టుబడి రిటర్న్ వస్తుంది. కొత్త వాళ్ళకు కూడా వాళ్ళకు షేర్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే కొనుక్కున్నప్పుడు మంచి లాభాలకు వచ్చే ఇద్దరికి కొన్నవాళ్ళు లాభపడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా నష్టానికి బయటపడి లాభాన్ని ఒక పెట్టుబడిని బయట తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పెట్టుబడి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అవుతున్నాయి అంటే మేనేజ్మెంట్ మారుతున్నది. షేర్ హోల్డింగ్ మారచ్చు, లేకపోతే లేదు. కానీ మేనేజ్మెంట్ మాత్రం బాధ్యతయుతంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ మనం చూసాం, BHEL చూసాం, ఇప్పుడు ప్రాఫిట్లోకి వస్తున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మంచి
రేట్స్ పెరుగుతున్నాయి, షేర్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ అంటే కారణం ఏంటంటే ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాము, అన్ని బ్యాంకులు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా ప్రైవేట్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ బ్యాంకు కూడా నష్టం జరగలేదు. ఒకవేళ లాస్ చేసినా డిపాజిటర్కి నష్టం జరగలేదు, కానీ షేర్ హోల్డర్స్ నష్టపోయి ఉండొచ్చు, కానీ డిపాజిటర్కి ఎలాంటి నష్టం జరగలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్. ఎందుకంటే నష్టం జరిగితే వాళ్ళకు నష్టపోతారు కాబట్టి, వాళ్ళు నష్టపోకూడదు అనుకుంటే లాభాలుగా బాధ్యతగా నడిపించాలనుకుంటారు కాబట్టి, దానికి అప్పుడు ప్రభుత్వానికి నష్టం జరగకుండా ప్రభుత్వ నష్టాన్ని నివారించి ప్రైవేట్ వ్యక్తి లాభం వచ్చినా పర్వాలేదు, ఇలా ఉద్యోగాలు నిలబడాలి, ఒక ప్రభుత్వ సంస్థ నిలబడాలి అనుకున్నప్పుడు అప్పుడు మాత్రం మనకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. లాభంలో నష్టం కానీ టోటల్ నష్టం జరిగే అవకాశం లేదు. పెట్టుబడి అనేది వాళ్ళ ప్రైవేటు మేనేజ్మెంట్ మారుతుంది. ప్రభుత్వం కూడా డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపయోగాలు తగ్గించుకున్నప్పుడు షేర్లు తగ్గుతాయి, కానీ మేనేజ్మెంట్ మాత్రం ఎవరైనా ప్రభుత్వం చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేకపోతే బాధ్యతమైన కొత్త మేనేజ్మెంట్ కూడా అరేంజ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మనం కొన్ని ప్రైవేట్ కంపెనీలు చూసాము. కొన్ని కంపెనీలు ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ టాటా కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్లో వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ 10% కూడా ఉండదు వాళ్ళది, ఓనర్షిప్ షేర్. మిగతా అంతా ప్రైవేట్ చేతిలో ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం మేనేజ్ చేస్తారనమాట. ఇది కూడా అదే మోడల్గా తీసుకొని ప్రభుత్వ సంస్థ కూడా ఎందుకు చేయలేము అని ఆలోచిస్తే ప్రభుత్వం పెట్టుబడి వాపసు వస్తుంది, ఉన్న షేర్స్ వస్తాయి, నష్టం తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యాపారం లాభాలు నడిచినప్పుడు సాధారణంగా ఎప్పుడైనా కానీ లోన్స్ రీపేమెంట్ అవుతుంటాయి. కాబట్టి ఈ లోన్లు ఇచ్చిన బ్యాంకులు కానీ, లేకపోతే ఎల్ఐసి లాంటి సంస్థలు కానీ, లేకపోతే మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ ఎవరు ఇచ్చినా కానీ లోన్స్, దానికి రీపేమెంట్ గ్యారెంటీ ఉంటుంది, రీపేమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క లోన్లు బాగున్నప్పుడు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి లోన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి యూనిట్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే పాలసీ హోల్డర్స్ కానీ అందరికీ లాభం జరిగి అందరూ అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశమే ఉత్పాదకత. ఉత్పాదకత అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయడం. తక్కువ ఉత్పత్తి చేసినప్పుడు దానివల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి ప్రాఫిట్ వల్ల కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది. కంపెనీ వాల్యూ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే ప్రాఫిట్ పెరిగినప్పుడు, ఎర్నింగ్ పర్ షేర్ పెరిగినప్పుడు కంపెనీ యొక్క డివిడెండ్ ఇచ్చే అవకాశం, డివిడెండ్ ఇచ్చినప్పుడు కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు ప్రభుత్వం ఏదైతే ఇన్ని సంవత్సరాల బట్టి ఉత్పాదకత పెరగడం వల్ల, ఉత్పాదకత అనేది అతి ముఖ్యమైన విషయం అండి. ఏ మేనేజ్మెంట్లైనా, ఏ సంస్థలైనా కానీ, మన వ్యాపారంలో కానీ, ఇంటిలో కానీ, వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ ఉత్పాదకత అనేది అతి ముఖ్యమైనది. ఉత్పాదకత అంటే ఉన్న ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయడం, లేకపోతే ఖర్చు తగ్గించి అంతే ఉత్పత్తి సాధించడం. లెస్ ఎక్స్పెండిచర్ మోర్ సేమ్ ప్రొడక్షన్, ఆర్ సేమ్ రిసోర్సెస్ సేమ్ ఎక్స్పెండిచర్ మోర్ ప్రొడక్షన్. ఇది ఉత్పాదకత మొదటి స్టెప్ అనమాట. అది అయిన రోజున అందరూ లాభం పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టం అనిపిస్తుండొచ్చు. ఇంతవరకు ఎప్పుడు పని చేయని వాళ్ళకు, పని తప్పించుకున్న వాళ్ళకి ఇప్పుడు పని చేయాల్సిన అవసరం వచ్చిన బాధ అనిపిస్తుండొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం నష్టం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళందరూ దాన్ని ఒక ప్రభుత్వ సంస్థ కానీ బాగుపడాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుంటారు. ప్రభుత్వ సంస్థ బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది. మేనేజ్మెంట్ మార్చడం ఎందుకు వస్తుంది? మేనేజ్మెంట్ అనేది ఒక మేనేజ్మెంట్ సరిగా చేయకపోయినా, ఇంకా ఇంతకంటే బాగా చేయగలిగిన మేనేజ్మెంట్ ఉంది అనుకున్న రోజున ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఒక స్టీల్ ఇండస్ట్రీ ఉంది. స్టీల్ ఇండస్ట్రీలో మన కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని టన్నులు, ఎంత కెపాసిటీ, ఎంత ప్రొడక్షన్ అవుతుంది, వేరే కంపెనీలో ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఎంత కెపాసిటీ ఉంది, ఇవి కంపేర్ చేసుకున్నప్పుడు దానికి బెస్ట్ ప్రతిసారి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎప్పుడూ ఉంటుంది, బెస్ట్ అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు బాధ్యతమైన మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే లాభాలు పెంచాలని ఆలోచిస్తుంది, వేస్ట్ తగ్గించాలని ఆలోచిస్తుంది, తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కువ అమ్మకం జరుగుతుంది. ఎక్కువ అమ్మకం జరిగినప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యతమైన మేనేజ్మెంట్ యొక్క మొదటి లక్షణం ఏంటంటే ఉత్పాదకత పెంచడము, మంచి మార్కెట్ని అందుకోవడము, మంచి ధర తీసుకురావడము, మంచి లాభాలు తీసుకురావడం. అంటే లాభాలంటే ఎక్కువ రేటు పెంచడం, బ్లాక్ మెయిల్ సిండికేట్ చేసి హోర్డింగ్ చేసి సంపాదించడం కాదు. సప్లై చేస్తూ కూడా క్వాలిటీ పెంచుతూ, పర్ఫార్మెన్స్ పెంచుతూ, సప్లై పెంచుతూ లాభాలు పెంచుకోవడం అనేది అత్యుత్తమైన మేనేజ్మెంట్ లక్షణం. దానివల్ల బాధ్యతమైన మేనేజ్మెంట్ అలాంటి లక్ష్యాన్ని సాధించినప్పుడు అందరికీ హాయిగా ఉంటుంది. ఇంతమంది అనుకున్నట్టుగా పెట్టుబడులన్నీ కూడా, ఏ పెట్టుబడి అయినా సరే, ప్రభుత్వ రంగ సంస్థ కానీ, ప్రైవేట్ సంస్థ కానీ, అన్ని సెబీ రూల్స్ ప్రకారం నడుస్తాయి. పెట్టుబడులన్నీ కూడా షేర్ క్యాపిటల్ అంతా కూడా సెబీ రూల్స్ ప్రకారం నడుస్తాయి. పబ్లిక్ ఇష్యూ ఏదున్నా కానీ కంపల్సరీ సెబీ రూల్స్ ప్రకారమే చేయాలి. అది ప్రభుత్వ రంగ సంస్థ కానీ, ప్రైవేట్ సంస్థ కానీ, ఏదైనా సరే అక్కడ ఓనర్ ఏమో ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడిదారేమో ప్రభుత్వము, ప్రైవేట్ రంగ సంస్థలో పెట్టుబడిదారేమో వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఏ విధమైన రూల్స్ ఫాలో అవుతారో ప్రభుత్వ రంగ సంస్థ కూడా అదే అలాంటి రూల్స్ ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరికీ సమానం, అంటే మార్కెట్లో ఫీల్డ్ సేమ్,
మార్కెట్లో ఫీడ్ సమానం ఉంటుంది. కాకపోతే నష్టం నాది కాదనుకున్న ప్రభుత్వం ఏంటంటే బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ ఉంటేనేమో ప్రైవేట్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నష్టం జరిగితే వాళ్ళు నష్టపోతారు కాబట్టి నష్టం కాకుండా చూస్తారు. ప్రభుత్వానికి వచ్చేసరికి ప్రభుత్వం పెట్టుబడి కాబట్టి ప్రభుత్వం యొక్క అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బాధ్యత తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల నష్టం జరిగితే ఆ నష్టం వాళ్ళది కాదు, ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పెట్టుబడి అనేది అందరికీ సమానమే. కాబట్టి ఆ పెట్టుబడిదారులందరూ కూడా ఈ క్యాపిటల్ మార్కెట్ మొత్తం కూడా సెబీ రూల్స్ ప్రకారమే మనం వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తీసుకుంటాయి, కమర్షియల్ బిజినెస్ సర్టిఫికేట్ తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడనేమో ఇంతమంది అనుకున్నట్టుగా ఇక్కడ కంపెనీ షేర్ హోల్డర్ ఏమో ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులు ఉంటాడు. అంటే అందరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫేర్స్ అయితే ఎంసీఏ రూల్స్ ఉన్నాయో కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ అవసరమైన సమాచారము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కి ఇవ్వడము ప్లస్ సెబీకి ఇవ్వడము చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా లోన్స్ తీసుకుంటే బ్యాంక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ అనేది ఒక సమర్థత పైన ఆధారపడి ఉంటుంది, ఒక ఉత్పాదక పైన ఆధారపడి ఉంటుంది. బాధ్యతమైన మేనేజ్మెంట్ పైన ప్రతి సంస్థ యొక్క భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు అండ్ పెట్టుబడిదారుల యొక్క భవిష్యత్తు కూడా మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది.